వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ తెలియజేస్తూ ఎంతో చక్కటి పరిహారాలు కూడా అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఒక చక్కటి ప్రశ్నని, మరి సోమవారం పౌర్ణమి ఉంది కదా, ఈ తిథికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సోమవారము పౌర్ణమి, అబ్బా ఎంత ప్రత్యేకమైన రోజు కదా. శ్రావణ మాసం పౌర్ణమి సోమవారం. మరి ఆ వైబ్స్ అక్కడే కనిపించేస్తున్నాయి. అందున ఆ రోజు రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటాం. సో ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి? ముఖ్యంగా గ్రహ దోషాలు తొలగాలన్నా, మొత్తం ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే ఆ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? తప్పకుండా. శ్రవణ నక్షత్రం మీద చంద్రుడు ఉన్న రోజు కాబట్టి పౌర్ణమి అయింది, శ్రవణ పౌర్ణమి అయింది. ఆ రోజు ఎవరైనా సరే చనివిడి నైవేద్యం కాబట్టి చంద్రుడిని చూస్తూ లలిత కనుక చేసుకుంటే కర్మ ఖచ్చితంగా తొలగేటువంటి రోజు ఆ రోజు. అంటే ఏదో కర్మ బట్టి మేము అనుభవిస్తున్నామండి అంటుంటారు చూసారు, ఆ కర్మ ఖచ్చితంగా తొలగుతుంది. శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి అయినప్పుడు కనుక చలివిడి పెట్టి కనుక అమ్మవారిని ప్రార్థిస్తే, అది కూడా సోమవారం కూడా ఇంకా ప్రధానం. అలాగే కర్మ ఒకటే తొలగడం కాకుండా మానసిక రుగ్మతలు ఉంటాయి కొంతమందికి. వేదము మనకి చంద్రమా మనసో జాత అని చెప్తూ, చంద్రుడు కనుక బాగోకపోతే మనిషి పిచ్చివాడు అవుతాడట. పిచ్చి పిచ్చిగా అయిపోతారు చూసారు కొంతమంది, అబ్బా మనసు బాగాలేదండి అని. అలాంటి ఫలితాల నుంచి కూడా బయటపడతాడు మనిషి. ఇంకొకటి రాఖీ పౌర్ణమి వచ్చింది ఆ రోజు ప్రత్యేకంగా. అంటే రాఖీ ఎప్పుడు పౌర్ణమి రోజు వస్తుంది అనుకోండి, చెప్తున్నా. అయితే సోమవారం రావడం మరింత విశేషం. ఇక్కడ ఒక అన్నా చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు ఒకరికొకరు ప్రేమని పంచుకునేటువంటి రోజు రాఖీ పౌర్ణమి అనేటువంటిది. అంటే వాళ్ళు నీకు ఒక భరోసా, నేను ఉన్నానని ఒక అన్నో తమ్ముడో చెప్పడం, నేను నీకు ప్రేమను చూపించడం రాఖీ. అయితే అది బయటికి చూడడానికి మనకి కేవలం ఏదో ఒక రాఖీ కట్టేస్తున్నాం చేతికి అనుకుంటాం, కానీ దాని వెనకాతలు చాలా నిగూఢమైనటువంటి విషయం దాగుంది. ఎలా అంటే మనకి జ్యోతిష్శాస్త్రంలో 3వ స్థానము అంటారు. అంటే మీ యొక్క దారిద్రము, పరాక్రమము, ప్రయత్నం అన్నీ 3వ స్థానంలో ఉంటాయి. అలాగే సిబ్లింగ్స్ కూడా 3వ స్థానంలో ఉంటారు. అంటే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇవన్నీ 3వ స్థానం, తోబుట్టువుల స్థానంగా అంటారు. దారిద్రము, పరాక్రమము, పౌరుషము ఇవన్నీ కూడా 3లోనే ఉంటాయి. అది మనకి జ్యోతిషాస్త్రంలో శిరస్సు నుంచి పాదాల వరకు 12 భాగాలుగా విభజిస్తారు. అంటే ఇది లగ్నం, ధనస్థానం 3వ స్థానం, ఈ భుజాలు 4వ స్థానం, 5, 6 ఇట్లా మొత్తం 12 స్థానాలు డివైడ్ చేస్తే, ఎప్పుడైతే సిస్టర్ చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆ అబ్బాయికి రాఖీ కడుతుందో, కట్టడం వల్ల ఆ యొక్క చెల్లె యొక్క దరిద్రము తగ్గుతుంది, ఈ అబ్బాయి యొక్క దారిద్రం కూడా పోతుంది. రకరకాల దారిద్రాలు ఉంటాయి కదా, అనారోగ్య దారిద్రము, ధనం లేక దారిద్రము, ఏవేవో గొడవల దారిద్రాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగుతాయి. ఎందుకు అంటే అది ఒక పుష్పంలాగా ఒక మంచి డిజైనింగ్గా ఉంది, అది ఇక్కడ కడుతుంది. కట్టినప్పుడు జరిగిన సంఘటన ఏంటి, అక్కడ ఎమోషన్గా ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక స్వీట్ నోట్లో పెట్టడం జరుగుతుంది, ఏదో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చేతుల స్థానం 3వ స్థానం అని చెప్పాం కదా, ఇక్కడ ఎప్పుడైతే కట్టుకున్నాం, అందుకే మన కంకణాలు కూడా చేతికి ఎందుకు కట్టుకుంటామంటే మనకు ఉన్నటువంటి దారిద్ర నాశనం కోసమే. ఇప్పుడు ఏదైనా ఆలయానికి వెళ్తాము, అక్కడ కాశీ దారం అని దొరుకుతుంది, లేకపోతే మనకి రకరకాలు ఉంటాయి, రెడ్, ఇప్పుడు చూడండి రెడ్, బ్లాక్ ఇట్లా ఉంటాయి కదా. ఇలాగా కట్టుకోవడానికి కారణం, ముఖ్య కారణం ఏమిటి అంటే వాళ్ళకి దారిద్ర నాశనం జరుగుతుంది. 3వ స్థానంలో కనుక బాగా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే 3వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మనిషి ధైర్యంగా ఉంటాడు, దేనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. కానీ ఒక్కసారి పాపగ్రహం ఉండడం కాకుండా అక్కడ ఏదైనా 2 వ్యతిరేక గ్రహాలు ఉంటాయి ఒక్కోసారి, అంటే శుక్రుడు, కేతువు, రవి, రాహువు, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పౌరుష పరాక్రమాలు ఉంటూ కొంతవరకు ఎక్కువ ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా శనికేతువులు ఉన్నారనుకోండి 3వ స్థానంలో, వాళ్ళు చేసే ప్రయత్నం ముందుకు సాగదు. అలా సాగనప్పుడు ఆ పర్టికులర్ భావం ఎట్లా మీకు మిస్ అవ్వాలి అంటే దానాలు ఇవ్వడం ద్వారాను, ఏదైనా ఒక మంత్రం చాంటింగ్ చేయడం ద్వారాను సబ్కాన్షియస్ మైండ్లో, లేదా ఇలాగా తోబుట్టువులు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టడం ద్వారాను వాళ్ళకి దారిద్రం తొలగుతుంది.
ముఖ్యంగా. ఆహా. అయితే మరి ఆ రోజు ఒకవేళ కట్టడం అన్నదమ్ములు అవైలబుల్ లేక కుదరలేదనుకో, నేను ప్రతి సంవత్సరం మీకు కడతా గురువు గారు, అవునమ్మా 3 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నా. కడుతున్నారు. ఈ అవును సంవత్సరం మీరు తిరుపతిలో ఉంటానమ్మా అని తిరుపతిలో ఉంటాను. చెప్పారు. అవును సోమవారం తిరుపతిలో ఉంటాయి ఈరోజు. మరి ఇప్పుడు మీరు ఆ రోజున నేను కట్టలేకపోవచ్చు అంటే నేను అనుకుంటా కదా, మరి అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలంట? దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు అన్నదమ్ములు, వాళ్ళకి పోస్టల్లో పంపిస్తారు, లేదు నెక్స్ట్ డే కడతారు, చేయొచ్చు. ఓకే నెక్స్ట్ డే అయినా కట్టచ్చు, లేదా దూరంగా ఉన్న ఉన్న వాళ్ళకి వాళ్ళకి పోస్టల్లో కూడా పంపించవచ్చు. ఇప్పుడు మా సిస్టర్ మా మిస్సెస్ ఉంది, వాళ్ళ సిబ్లింగ్స్కి అంటే సొంత అన్నదమ్ములు కాదు, చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు ఉంటారు, వాళ్ళకి రాఖీలు పోస్టల్లోనే పంపిస్తుంది. ఓకే. నిజం చెప్పాలంటే అంటే నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు, నా కజిన్ బ్రదర్ ఉన్నాడు, ఓకే ఎప్పుడో చిన్నప్పుడు కట్టేవాళ్ళం, అవును నాకు తర్వాత మీరు అంతలా అంతే. మా ఓన్ సిస్టర్ కూడా ఉంది, ఆవిడ కూడా అంతే, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏదైనా పోస్టల్లో పంపిస్తారు. రాలేరు అనుకోండి, కలకటాలో ఎక్కడ ఉంటారు, లేకపోతే వైజాగ్లోనే ఉంటారు, దూరంగా రాలేరు వెళ్ళలేరు అనుకోండి, అప్పుడు అట్లా పంపిస్తారు. ఓకే. అయితే పౌర్ణమి కాబట్టి ఆ రోజు రాఖీ. అయితే ఈ మధ్యన ఎక్కడో ఎవరో చెప్పినప్పుడు విన్నాను గురువు గారు నేను, ఏంటంటే ఆ రక్షాబంధనం అంటే కేవలం అన్న చెల్లెలు మాత్రం కట్టుకునేదే కాదు, భార్యకి భర్తకి భార్య కూడా కట్టవచ్చు రక్ష అనేది. రాఖీ కట్టరు కదా, ఆ రక్ష వేరే కదా, అది వేరే రక్ష, రాఖీ వేరు రక్ష వేరు. సో రాఖీ అనేది ఖచ్చితంగా అన్న చెల్లెలు మాత్రమే కట్టుకోదగినది, కట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఇంకా పరిహార మార్గాలు అంటే ఆ రోజు ప్రత్యేకించి ఆ రోజు ముఖ్యంగా వెన్నతో గనక అమ్మవారిని వెన్నని సమర్పిస్తే కనుక అమ్మవారికి మంచి ఫలితాలు వస్తాయి. వెన్న ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించండి, ఆ రోజు చూడండి మీకు ఫలితం చాలా బాగుంటుంది. అంటే సాయంత్రం సమయంలో సమయంలో చాలా చక్కటి పరిహారం అనుకుంటా, ఎందుకంటే గురువు గారు ఆ ఎక్స్ప్రెషన్ లోనే అర్థమైపోతుంది, చూడండి చాలా బాగుంటుంది అనేసి. అంటే సాయంత్రం పూట చంద్రుడికి మనం చలివిడి నైవేద్యం పెడుతున్నాం కదా, వెన్నను కూడా నైవేద్యంగా పెట్టి ఆ వెన్నను ప్రసాదంగా తీసుకుని మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాకు చాలా హాయిగా ఉందనే ఫీలింగ్. అవునా? సో వెన్న అంటే మనం చేసింది, బటర్ దొరుకుతుంది, మజ్జిగ నుంచి తీసేది, మజ్జిగ నుంచి చేసుకునేది, ఇంట్లో చేసుకునే వెన్న, కొంచెమైనా పర్లేదు, అది పెట్టి దాన్ని తీసుకోవడం మరింత ఫలితం. ఇక లలిత సహస్రనామాలు అయితే ఇక చెప్పక్కర్లేదు, ఎంత చదువుకుంటే అంత మంచిది. గురుగారు అలాగే మరి పౌర్ణమి సోమవారం కాబట్టి ప్రత్యేకించిన ఒక మంత్ర జపం అని, ఎందుకంటే ఇంత పూజలు మేము చేయలేము, ఇంత మా వల్ల కాదనుకునే వాళ్ళకి ఒక చిన్న మంత్రం. అంటే 3 రకాలు ఉంటాయి మంత్రాలు. ఒకటి ఓం మనస్విని నమః, మనస్కారకుడు చంద్రుడిని మనం ప్రార్థిస్తున్నాం ఆ రోజు. ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః అంటే ఎందుకంటే ఏదైనా పనులు అవ్వట్లేదు, యాక్చువల్లీ అష్టమి రోజు చేసుకోవచ్చు, పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు, దాని ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొంతమందికి పేరు ప్రఖ్యాతలు కూడా రావాలి అనుకున్నప్పుడు ఈ పౌర్ణమి రోజు ఓం తాటంక యుగలీభూత తపనూడపమండల, అప్పుడు రవిచంద్రుల యొక్క ఇద్దరు అనుగ్రహం కలుగుతుంది, అది చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా సంతోషం గురుగారు, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ మంచి పరిహారాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో విన్నారు కదండి, ఇది మరి పౌర్ణమి సోమవారము అదే రోజు రక్షాబంధన్గా కూడా జరుపుకుంటూ ఉంటాము. ఎంతో విశిష్టమైన రోజు, శ్రావణ మాసము, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి ఈ అద్భుతమైన రోజుని గురువుగారు చెప్పిన విధి విధానాల ప్రకారం ఎంతో చక్కగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.